నము ఆనంద దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదము. అనుదినము పట్టించిన ప్రేమతోడ నడుపును ఓ పట్టింప శ్రేష్ఠ प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, लगे जो उसको पढ़ो राह में खतरा कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. రండి ఎఫ్సీ రాసిన పత్రిక Ephesians, మొదటి అధ్యాయం first chapter. 4 నుండి 6 వరకు కలబడింది, కలిసి చదువుకుంటాం. Ephesians, first chapter, 4, 5 and 6, all together please. ఎట్లనగా తన According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love, having predestinated us unto the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will, to the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved. ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాను. చివరి భాగము Last part. తెలుగులో ఆయన మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషులమనై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. In English it is in the middle. Even before the foundation of the world, that he hath chosen us, that we should be holy and without blame before him in love, having predestinated us unto the adoption of children by Jesus Christ to himself. తర్వాత యూదా పత్రిక, Book of Jude. యూదా పత్రిక ఒకే అధ్యాయం, అది 24-25 వచనాలు. Only one chapter is there, the last two verses 24 and 25. చదువుకుంటాం. All of us together, Jude verses 24 and 25. తొట్టిల్లకుండా మేము Now unto him who that is able to keep you from falling and to present you faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Savior be glory and majesty, dominion and power both now and forever. Amen. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ మా తండ్రి, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, నమ్మకన్నైనా తిరిగి మీ ప్రియ పాదం చెంత ఇంతవరకును మా ప్రభా మీరు మమ్మల్ని సహాయపడ్డారని తండ్రి, ఇలాగున డిసెంబరు తండ్రి ఆరంభంలోనే తండ్రి ఈ సంవత్సరం ఈ కరోనా రకరకాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటన్నిటిలో తప్పించి కనికరించి సేవకులుగా బాధ్యత వహించే బిడ్డలుగా అందరు చేరుకుని రాగలిగిన మహాభాగ్యంకి స్తోత్రాలు తండ్రి. అనేకులను శ్లాఘత మాకు ఇచ్చావు, ఇంకా సజీవులు భూమిలో ఉంచావు తండ్రి, మమ్మల్ని పరలోక ఉన్నతమైన పిలుపుతో ఇచ్చావు. తగినట్లుగా సేవ చేయడికై కావాల్సిన కృప తెచ్చి కనుకరించు, నీ దక్షిణాస్తమంచు. అయుకులము తండ్రి, ఏదో చెప్తామని నిలబడతాం కానీ మా మాటలను ఒట్టివే. మా ఇద్దరి మీద నీ విశేషం దృష్టించు, నూతన తెలివితో అభిషేకించు. అవసరమైన సంగతులు తీసుకొని రండి, దర్శించండి, ఒప్పించండి, కనుకరించండి, కృప పాలించి భద్రపరచుకోమని అయుకులము మాకు కావాల్సిన సాయం దయచేయమని. మాకు కాదుగో మాకు కాదు, నీ కృపాసక్తులను బట్టి మీ నామునికే మహిమ ఆరోపించుకోమని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నాంపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నెబుకద్నెజరు తను గర్వించి అడవి గాడిదల మధ్యలోకి వెళ్ళి గడ్డి వేసేవాడిగా తయారై 7 కాలాల పాటు మహోన్నతుల దేవుడు మానవ రాజ్యంపై అధికారం ఉండి దేవుడు తను ఎవరికి వాళ్ళని కొడుతున్నాడు వానికి అనుకరిస్తాడని నువ్వు ఎరిగే వరకు 7 కాలాలలో ఉంటామని చెప్పి
పశ్చాత్తాపడు అని 7 కాలాల తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కోలుకున్నాడు, దేవుడు స్తుతించాడు. And King Nebuchadnezzar, we all know what has happened, and the punishment was given, and he was driven from man. He ate grass along with the oxen, and his body was wet with the dew of heaven, and like eagles, and his hair and all his claws also like birds. And after some time, he repented and he started praising God. వాని కుమారుడైనటువంటి బెల్షాజరు ఇదంతా ఎరిగిండు కూడాను దేవుని మందిరంలో తీసుకొని రాబడేటువంటి పాత్రలన్నీ తీసుకొచ్చి తన రాణులు, తన ఉపపత్నులు అందరూ జల్సాలు చేస్తున్నారు, దాంట్లో ద్రాక్షరసం పోసి. And his own son, knowing all about his father Nebuchadnezzar, what Belshazzar did, he brought the vessels from the temple, and he with his wives, with his concubines and others, they are enjoying, they are celebrating a party using the holy vessels, pouring wine in that and drinking. అప్పుడు రాజు వచ్చింది. Then a writing came. Mene tekel ufarsin. Mene tekel ufarsin, the finger was writing. బెల్షాజర్తో మాట్లాడేటప్పుడు బెల్షాజర్తో మాట్లాడేటప్పుడు ఎవరు దానియేలు ఏమన్నాడు? తమరు 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 అన్నాడు. See, when నెబుకద్నెజర్తో Daniel was speaking to Nebuchadnezzar, Daniel was giving respect to Nebuchadnezzar. Almost he was telling, you sir, sir, sir. ఇక్కడ మనం 5వ అధ్యాయంలోకి వచ్చామంటే when we enter into 5th chapter in the case of Belshazzar, బెల్షాజర్తో అంటాడు, నీవు 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 ఇదంతా ఎరిగిండు కూడాను నీవు బుద్ధి తెచ్చుకోకుండా ఈ పని చేసావు కాబట్టి ఈ రాత వచ్చింది అన్నాడు. and he is talking with in a singular language, that is you, you, you. He is not telling miru, not sir, he is telling neevu, and because of your knowing all these things you have done this, and that's why this writing on the wall. మనం కూడా ఇలా చేస్తూ వచ్చామంటే నీవురా 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 పని చేసింది అని చెప్పి మంది కూడా రెస్పెక్ట్ లేకుండా ఏకవచనంలో మాట్లాడే కాడికి వస్తుంది. So if you neglect these things and if you continue like that, a day will come, no respect will be there. They will say you, and that writing will be there. కనుక నీ యొక్క దేవుడు త్రాసులో నీ రాజ్యాన్ని తూకమేశాడు. God has weighed you, your kingdom in the balance. అందరికంటే ఎక్కువ మనమే లెక్క అప్పచెప్పాలి. Above all, you and I have to give account on the day of reckoning. యాకోబు రాసిన 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, బోధకులైనటువంటి మీరు అనేకులు బోధకులు కాకుడి, మీరు అధికమైన లెక్క అప్పచెప్పాలి. In the book of James and chapter 3, second verse. And second verse, there it is written, and you have to give more account, more than anybody. You are the preachers. ఎందుకు బోధ చేసావుగా? Because you have preached. ఇతరులకు చెప్పావు. You told to other people. నీకు నీవు చెప్పుకోలేదు. And you have not preached to yourself. కనుకనే అధికమైన లెక్క అప్పచెప్పాలి. That's why you have to give more account. కనుక ఆయన దగ్గర త్రాసు ఉంది. He is having balance with him. కొలమాపకం ఉంది. And he is having the plumb with him. ఇవన్నీ చూస్తాడు ఎలా సేవ చేసామని. So how you have ministered, how you served the Lord will measure and he will weigh. ఒకనాడు ఇవన్నీ బయటకు వస్తాయి. One day all these things will come out. ఏం మాట్లాడలేవు. You cannot open your mouth. నిరుత్తరుడు, జాబ్ లేని వాడు అయిపోతావు. You will be just silent, that's all. You cannot give even a single answer. ఇన్ని సంవత్సరాలు చేశాను ప్రభా, ఈ రోజు నాతో విశేషమైన రీతిగా మాట్లాడుతున్నావు, సరి చేసుకుంటా అను ప్రభు క్షమించేవాడు కనిపించాడు. Today you can tell to the Lord, for so many years I served thee, O Lord, but today you are speaking to me. I want to set right my life. I want to set my life. If you set right your life, the Lord will have mercy and he will forgive you. వాళ్ళంతా రాళ్ళు పడి వెళ్ళిపోయారు. All of them, they have thrown the stones there and they left the place. ప్రభు తలెత్తి చూశాడు. And the Lord saw her. అమ్మా, ఎవరు నేను శిక్షించలేదా? Oh woman, nobody has punished you. లేదు ప్రభా. No, nobody punished me. చిన్న మాట అక్కడ ఉంది, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయొద్దు, వెళ్ళు అన్నాడు. I too won't punish you, and go in peace, and hereafter don't commit sin. ఏ రాయి నా మీద పడుతుందో, ఎలా చచ్చిపోతున్నా ఏమో, మరణ శిక్ష కింద ఉంది, ధర్మశాస్త్రం కింద ఉంది, మరణ శాస్త్రం కింద ఉంది, తట్టుకోలేకపోతుంది, ఏ రాయి పడుతుందో, ఎవరు వస్తారు, ఎడసొస్తాను అని
రకరకాల తలంపులు ఉన్నటువంటి ఆవిడ, she was under great fear. I am under the law. Everybody is holding stones. And who will throw? And by falling which stones I will die? I am under the punishment of death. And she was under the severe fear. పాపాన్ని ఒప్పుకోలే ఆమె. And she have not confessed her sin. ప్రభా నేను ఇంకా పాపం చేయను అన్న ఆ మాట కూడా అనలే. Not even she said, Lord, I will not sin. I'll sin no more. She never told. ప్రభు ఎంత కృపగలవాడు. See how gracious the Lord ఏం is. మాట్లాడుకున్నానే, నిన్ను శిక్షించను. Though she have not opened her mouth, the Lord is telling, I too will not punish you. శిక్షించవలసింది నేనే. Actually, I have to punish you. పాపం లేని వాడిని నేనే. Because I am the sinless one. ఆ మొట్టమొదటి నీ మీదే వేయాలి నేను. And the first stone I have to cast upon you. అయితే నేను శిక్షించను. But I will not punish you. అప్పుడు చిన్న మాట్లాడు అమ్మా. And there, wonderfully, in English it is woman, that is almost a very loving word. తెలుగులో అమ్మా. సిలువలో వేలాడుతూ సిలువ పాదాల దగ్గర ఉన్నటువంటి యోహాను చూచి, తన తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నాయనా ఇదిగో నీ తల్లి అన్నాడే. అక్కడ వాడిన మాట ఇక్కడ వాడంట, వ్యభిచారంలో పట్టుకున్న స్త్రీని ఏమంటున్నాడు, తన సొంత తల్లిగా అమ్మా అనిపిస్తుంది. See here, we all know at the time of hanging on the cross, by seeing John the disciple and also his own mother Mary, and he addressed Mary Amma. So the same word he was using to this woman who was caught in adultery, almost he was treating her as his mother. ఆ ఒక్క మాటతో అదిరిపోయి ఉంటుంది. And with that single word, she must be in tears. అయ్యా నన్ను నీ సొంత తల్లిగా సంబోధిస్తున్నావా? Lord, are you addressing me as your own mother? నువ్వెంత చెడిపోయినా కూడాను నాయనా, అమ్మా, కుమారుడా, కుమారి ఈ మాటలు మాట్లాడుతున్నాడు కానీ దుర్మార్గుడా నేను సేవకులిస్తే ఈ పని నువ్వు చేసేది అనలేదు. See, the people, though they are in such a spoiled condition, in their polluted lives also, every time the Lord addressed them, my daughter, woman, my son, all loving words he addressed them. But he never said, you evil fellow, you are doing my service like this, you have spoiled it. He never scolded them. ఎన్నిసార్లు మాట్లాడుతూ వచ్చాను వినలేదే అనలేదు. He never said that so many times I have spoken to you, but you never heeded to my word. వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒక్క మాట అమ్మా అనగానే అదిరిపోయి ఉంటుంది ఆ మాట. And keeping all her sins aside, like mother, when he addressed her Amma, probably she was totally melted and collapsed. ఈవేళ అదే మాట మాట్లాడున్నాడు. Today the Lord is telling to you, ఎంతగా పడిపోయినా పర్వాలేదు. I do not know, see to how much, disgraceful state you have fallen. ఎంతగా చెడిపోయినా పర్వాలేదు. You must have spoiled your life completely. నీ జీవితం నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, సంఘానికి తెలియదు, దేవుడికి ఒక్కడికి తెలుసును. Your life, your wife do not know, and your husband he doesn't know, and even your children, even your church members, they do not know, but God knows. ఆయన కూడా క్షమిస్తున్నాడే. Even then he is ready to forgive you. ఎంత ప్రేమ గల దేవుడు. What a God of love he is. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. Hebrews 9:14. అందరూ చదువుకుంటామా? All of us. హెబ్రీ 9. Hebrews 9th chapter verse 14. అందరూ కలిసి చదువుకోవాల్సిన వచనం ఇది. All of us together please. Hebrews 9:14. నిత్యుడుగా How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from dead works to serve the living God. ఆయన ప్రశస్తమైనటువంటి, నిర్దోషమైనటువంటి, అమూల్యమైనటువంటి, ఏ పాపమైన నేరమైనటువంటి ఆ రక్తమే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. The Holy Spirit applies the spotless and the precious and the invaluable blood of Lord Jesus Christ to cleanse your consciences. ముందు మనస్సాక్షి సంగతి మనం చూసుకోవాలి. రెండవది ఏంటంటే అపోస్తలుడైన పౌలు తన మనస్సాక్షి విషయంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసునా? See, first of all we have to think of our conscience, and secondly see what Apostle Paul is talking about his own conscience. 2 కొరింథీ 2 Corinthians 1వ అధ్యాయం 1st chapter. 2 కొరింథీ 1వ అధ్యాయం 2 Corinthians 1st chapter 12వ వచనం. verse 12. చదువుకుంటాం అందరము. All of us. 2 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం. 2 Corinthians 1:12 all together please.
మా For our rejoicing is లౌకిక this, the జ్ఞానం testimony of our conscience, that in simplicity and godly sincerity, not with fleshly wisdom, but by the grace of God, we have had our conversation in the word, and more abundantly to మా you మన word. సాక్ష్యం ఇచ్చుటయే. The testimony of our conscience. మన మనసాక్షి సాక్ష్యం ఇస్తుందా? Is our conscience is testifying about ourselves? నువ్వు నిర్దోషివిరా అని చెప్తుందా? Is your conscience is telling to you you are spotless? నీ సేవ దేవునికి అంగీకారంగా ఉంది అని చెప్తుందా? The ministry what you are rendering, God, it is pleasing in the sight of God. Is your conscience testifying? అలా నమ్మకమైన మంచి దాసుడు అంటుందా? Oh thou good and faithful servant, is your conscience is telling? 2వ కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం. 2 Corinthians 4:12. 4:2 చదువుకుంటామా? All of us. అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధింపగా సత్యమును ప్రత్యక్షపరచుకొనున్న ప్రతి మనుషుని సాక్షి మమ్మల్ని మేము దేవుని సముఖమందు మెప్పించుకొని అవమానకరమైన రహస్యముల కార్యములను విసర్జించి ఉన్నాము. దుర్లాభాపేక్షను బట్టి కాక we have renounced all these things, that is any things of dishonesty. కనుక మేము దుర్లాభాపేక్షను ఆశించి ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది, ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది అని కాకుండా, we are not with dishonesty we are not sharing the word of God. That is, if we give the word of God like this, if we give the word of God like, not dishonest messages. అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు చేస్తూ, and not only that, shameful things secretly doing. విసర్జించే మా మనస్సాక్షి మాతో మాట్లాడుతుంది. And he is telling our conscience is speaking to us only. గమనించుకొని మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Examine yourself. Is your conscience speaking to you? ఇన్ని ఏళ్ళు సేవ చేశాం. So many years you were in the ministry. ఈవేళ సేవకుల మీటింగ్కి వచ్చావు. Today you have come to the servants meeting. సేవకుడా, oh servant of God, బాధ్యత వహించే సోదరుడా, and oh elder or responsible brother, ఒకసారి పరీక్షించుకో. once examine your life. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Is your conscience speaking to you or not? కొంతమంది మనస్సాక్షి ఎలా అయిపోయిందంటే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. Some of the servants or some of the people's conscience, it has become a seared conscience. 1 తిమోతి 4వ అధ్యాయం 4th chapter. 1 తిమోతి 4వ అధ్యాయం 1 Timothy 4th chapter. మొదటి 3 వచనాలు. First 3 verses. చదువుకుంటామా? All of us. 1 Timothy chapter 4 verses 1, 2, 3. Now the Spirit speaketh expressly that in the latter times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils, speaking lies in hypocrisy, having their conscience seared with a hot iron, forbidding to marry and commanding to abstain from meats, and which God hath created, and to be received with thanksgiving of them which believe and know the truth. కొంతమంది మనస్సాక్షి వాత వేయబడిపోయింది. Some of the people's consciences, they are seared. ఎంత బలంగా వాక్యం ఇచ్చినప్పటికీ అది లోపల పనిచేయదు. The word of God may be given so mightily with much power, but it will not work in their conscience. వాత వేయబడిన మనస్సాక్షి, because it is a seared conscience. ఒక కడ్డీ తీసుకొని కాల్చి వాత వేస్తే ఎట్లా ఉంటుంది? See, if you see an iron rod and if you burn it, and suppose if you burn it on your skin, అది మానిపోయిన తర్వాత అక్కడంతా కూడా నల్లగా కమలకపోతుంది. and after the wound is healed, there a mark will be there completely black, because it is already burnt there. ఒక సూది ఎత్తుకుని ఆడ గుచ్చామంటే స్పర్శ లేదు. and if you take a needle and if you just pinch there won't be any pain. కనుక అలా గుస్తూ పక్కకు వచ్చామంటే కన్నా అమ్మ అంటావు. and see, on that wound where it is already dried up, there won't be any pain. If you just pinch adjacent to that, immediately you will say, pain is there. కనుక శిరస్సుతో సంబంధం తెగిపోయింది, and your link is broken from the head. కనుక అక్కడి నుంచి నీకేం వార్త రాదు. That's why no news will come, no message will come from him. అలా అయిపోయింటే ఏమి సేవ చేస్తావు చూసుకో. If you are like that, if you are dealing with the head, what ministry you will do, what service you will do, what servant of God are you? న్యాయాధిపతులు book of Judges 1వ అధ్యాయం 1st chapter 6-7 వచనాలు. Judges 1st chapter
6, 7 వచనాలు. Verses 6 and 7. అందరు కలిసి చదువుకుంటామా? Judges first chapter, verses 6 and 7. All together, please. అదోనీబెజెకు fled, వారు అతని తరిమి and they పట్టుకొని pursued after అతని him, కాలు and చేతులు caught బొట్టన him, వేళ్ళు and cut off his కోసివేసిరి. thumbs and his అప్పుడు great toes. అదోనీబెజెకు Adonibezek said, తన కాలు 3 చేతులు and 10 బొట్టన kings వేళ్ళు having their thumbs కోయబడిన and their great 70 toes మంది cut off, రాజుల నా gathered భోజన their బల meat కింద ముక్కలు on my table, as I నేను have done, so చేసినట్లు God hath requited దేవుడు me. నాకు ప్రతిఫలం And they brought him to Jerusalem, and they died. ఇక్కడ అదోనీబెజెకు అని ఒక రాజు ఉన్నాడు. Here a king was there, his name is Adonibezek. ఓ రాజును జయించడము, పట్టుకొని రావడము, అతని కాలి బొట్టన వేళ్ళు చేతి బొట్టన వేళ్ళు కోసేయడము, భోజనం బల దగ్గర ఆడించుకోవడం. And what he was doing, he was going to war, conquering one king and catching that king and bringing him, cutting his thumbs and toes, and just like a puppy, like a small dog, and he was playing with them so that they may collect the crumbs falling from his table. ఆ రీతిగా 70 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. Like that he conquered 70 kings, not 1 or 2. కనుక తర్వాత యూదులు దాడి చేసి వీడిని పట్టుకోగానే మొట్టమొదటిగా వాని యొక్క కాలి బొట్టన వేలు చేతి బొట్టన వేలు కోసేశారు. And after some time the Jews went against him and they caught him, and when he was defeated, the first thing they have done is they have cut his toes and thumbs. ఏమన్నాడు తెలుసునా? Do you know what he was saying? 7 వచనము. In verse 7. అప్పుడు అదోనీబెజెకు తమ కాళ్ళు చేతులు బొట్టన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల క్రింద ముక్కలు ఏరుకొని చూడరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానని చెప్పాను. And Adonibezek said, 70 kings having their thumbs and their great toes cut off gathered their meat under my table, and he said, yes, I have done, so God hath requited me. నేను చేసినట్లే దేవుడు నాకు చేశాడని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. Yes, I have done, God has done to me. Now he is confessing. ఎన్నిసార్లు చెప్పుకుంటాడు దేవుడు? How many times the Lord must have spoken? 70 సార్లు. Probably 70 times. అంతకంటే ఎక్కువగా చెప్పింటాడు. Even more than 70. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే ఒరే నీకే గతి పడితే ఎట్లుంటుందని మాట్లాడుతున్నాడు. Probably he was playing with them, throwing the crumbs to them, and probably God may be speaking, if the same situation happens to you, how will be your condition? నాకు 50 మంది చూసావా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? See, he was telling, no, I will not be like that. You see, those people are like that. కనుక 60 మంది చూసావా? Now from 50 to 60. ఇప్పుడు 70 మంది చూసావా? Now 70 are there. నాకు జరగదు అది. It will not happen to me. ఎప్పుడైతే వానికి జరిగిందో, the day when the same thing has happened to him when he was defeated. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినాడో గుర్తుకొస్తుంది. Now how many times the Lord has spoken, he was remembering. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. Yes, I have done, the Lord has requited me. ఆ మాట రాకముందే, before that word comes from your mouth, నేను చేసినట్లే నాకు జరిగింది అనకముందే, as I have done, God has requited to me, before you say like that. పశ్చాత్తాపడానికి వచ్చాం. You have come to this place to confess your condition, సరిచేసుకోవడానికి వచ్చాం, to set right your life. ప్రేమామయుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. And our God of love, he is ready to forgive. తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని కార్చాడు. ఎవడు విరిగి నలిగి వచ్చాడు వాడిని క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. He has shed his precious spotless blood for you and for me. And not only that, whoever comes with ready mind to confess, he is ready to forgive. వీడి కాలి బట్టలు వీళ్ళు చేతి బట్టలు వీళ్ళు కోసేసి తీసుకొస్తున్నారు. And his toes and his thumbs, and they have cut and they are bringing him. 70 మంది బతికిండారు. All the 70 people, they are still living. వాళ్ళ కాలి బట్టలు వీళ్ళు చేతి బట్టలు వీళ్ళు కోసేసిన 70 మంది బతికిండారు. Though their toes and thumbs are cut, they are still alive. వీడు తీసుకొస్తుంటే అక్కడికి గానా నన్ను తీసుకొని పోతే ఇంకేమైనా ఉందా, ఇంకేమన్నా అంతకంటే అవమానం నాకుందని చెప్పి రారా నాయనా మా వంటి వాడేవా రారా అని పిలిచాడు. ఇంకేమైనా ఉందా? And see, he was thinking within his mind, suppose if they take me, also if they join me to those 70 people, how much shameful it will be. They also will tell, all these days you are playing with us, come on, we will play with you, come on. And what a shameful situation. అలా చేశారంటే ఇంకా నా బతికేందుకు? So if you do like that, why should I live? 70 మంది బతికాడు కానీ వీడి యొక్క అవమానం తట్టుకోలేక గుండె పగిలి చచ్చాడు. And here 70 people, they were alive, but this man, after being caught and his thumbs and toes are cut, he could not contain that shame. Immediately his heart was broken and he died. వాతోడు మనసాక్షి అయిపోయావా? Have you become a person having seared conscience? దేవుడు మాట్లాడుతున్నప్పటికీ నాతో దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అన్నట్టుగా చెప్పుకొని గుండెపై చచ్చాడు. Are you in the condition? See, when though God is speaking,
as I have done, God has requited me, and with that, breaking your heart may be broken, you may die. In such a condition are you? ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మనం సరి చేసుకొని ప్రార్థన చేస్తాం. 2 minutes silently pray within your heart, set right your lives, and after that let us pray.